హాయ్ మా సోమేశ్వర్ మగ్గం వర్క్ నుంచి మనం ఇందాక వీడియోలో ఇది స్టిచ్చింగ్ చూసాం కదా. డబల్ డబల్ లేయరు జర్దోజీ అనమాట. ఇదొక మోడల్. ఇది చూడండి, ఇదొక మోడల్ చూడండి. ఇది వచ్చేసి బాక్సెస్ వేసుకోవాలన్నమాట. అంటే నేర్చుకునేటప్పుడు బాక్సెస్ వేసుకుంటాము. బాగా వచ్చిన తర్వాత డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఫస్ట్ మనం నేర్చుకోవాలంటే ఇట్లా బాక్సెస్ వేసుకోండి. ఒక 2 లైన్స్ కానీ 3 లైన్స్ కానీ. నేను 3 లైన్స్ వేసాను. 1 2 3 వేసాను. దీంట్లో ఒక బాక్స్లో అడ్డంగా కుట్టుకోవాలి లోపల జర్దోజీ. ఇంకొక బాక్స్లో మనము నిలువు కుట్టేటప్పుడు అడ్డం వేసుకుంటాం లోపల జర్రీ. మనము అడ్డం కుట్టేటప్పుడు ఇట్లా కుట్టేటప్పుడు నిలువు వేసుకుంటాం. మనము నిలువు కుట్టేటప్పుడు అడ్డం వేసుకోవాలి లోపల. మనము అడ్డం కుట్టేటప్పుడు నిలువు వేసుకోవాలి లోపల. ఎందుకంటే అది హైట్ కనిపించాలి కదా మనకు, అందుకు అనమాట. ఇప్పుడు చూడండి, నేను చూపిస్తాను, కలర్స్తో చూపిస్తాను. పింక్, గోల్డ్, వైట్. ఓకేనా? చూడండి, ఇప్పుడు నేను ముందే ఇట్లా కుట్టి పెట్టాను. ఒక బాక్స్ అడ్డము, ఒక బాక్స్ నిలువు, ఒక బాక్స్ అడ్డము, ఒక బాక్స్ నిలువు. నిలువు ఉన్న చోట అడ్డం వస్తుంది స్ప్రింగు, అడ్డం ఉన్న చోట నిలువు వస్తుంది స్ప్రింగు. చూడండి, వేస్తాను. ఇది కూడా నెక్కుకు మనము మోడల్ వేసుకుంటాం. నెక్కుకు చూడండి, ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ మళ్ళీ ఇట్లా మళ్ళీ దీని మిడిల్లో మనము 2 లేయర్స్, 3 లేయర్స్ ఇవి వేసుకుంటాము. జర్దోజీ వేసుకుంటాము గోల్డ్. తర్వాత మళ్ళీ మధ్యలో ఒక లైన్ వచ్చేసి మనము ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే వైట్ చూపిస్తున్నాను. ఓకేనా? లావు స్ప్రింగ్ వేసుకోవాలి. గోల్డ్ అయినా వేసుకోవచ్చు, మీకు అర్థం కావాలి కదా, అందుకు వైట్ చూపిస్తున్నా మీకు బాగా అర్థమయ్యేదానికి. కొంచెం దగ్గరగానే వేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ 3 లేయర్స్, మళ్ళీ గోల్డ్ వేసుకుంటాం. కొంచెం బిగ్ సైజు చిన్న బాక్సెస్ తీసుకోండి మీరు. మనకు జర్దోజీ అనేది కొంచెం బిగ్ సైజు కట్ చేసుకుంటాం. దీనికి ఈ సైజు అనేది ఏం లేదు. ఒక 2-3 సైజులు మనము స్టిచ్ చేసుకోవచ్చు. ఓకేనా? సైజెస్ అనేది ఏముండదు దీనికి. మనము చూడండి, ఇట్లా ఒక బాక్స్, ఆ బాక్స్ను దాటి వెళ్ళకండి. ఓకేనా? స్టిచ్ చేసుకునేటప్పుడు మనము ఈ బాక్స్ లోపలే ఉండాలన్నమాట. మనం బాక్స్ దాటి పోకూడదు. మళ్ళీ ఇటుపక్క బాక్సెస్ మనకు నీట్గా కనిపించాలి కదా, అందుకనమాట. ఇక్కడ అయిపోయింది. మనము ముడేసేసుకుందాం చిన్నగా. ఒక బాక్స్ కంప్లీట్. ఇప్పుడు ఈ ముడిని కిందికి దించేద్దాం. అయిపోయింది. ఇప్పుడు ఇది చూడండి, పింక్తో వేసి చూపిస్తాను. పింక్ కలర్ తీసుకుందాం. మీకు కలర్స్లో చూపిస్తే అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది అడ్డం అనమాట. ఒకటి నిలువు వస్తుంది బాక్స్, ఒకటి అడ్డం వస్తుంది. నేను సపోర్టింగ్ గొలుసు కంపల్సరీ తీసుకోవాల్సిందే. చూడమా, ఇలా తీసుకున్నప్పుడు మళ్ళీ సపోర్టింగ్ గొలుసు తీసుకొని ముందుకు రావాల్సిందే. మనం ఇంకోటి వేయాలంటే సపోర్టింగ్ గొలుసు తీసుకోవాల్సిందే.
ఓకేనా? చూడండి నీట్గా ఈ బాక్స్ దాటి వెళ్ళకండి. మళ్ళీ దీనికి మిడిల్లో జర్దోజీ వేస్తాము, స్ప్రింగ్, మళ్ళీ పింక్ కలర్ స్ప్రింగ్ వేస్తాం. ఇట్లా ఒకటి గోల్డే వేసుకోవచ్చు, అన్నీ మీకు అర్థం కావాలి కదా, అందుకు కలర్స్ చూపిస్తున్నా. 2 కలర్స్, గోల్డ్ ఒకటి, పింక్ ఒకటి. ఓకేనా? ఇట్లా ఒకటి నిలువు, ఒకటి అడ్డం వేసుకోవచ్చు. ఇది ఒక మోడల్. ఇది కూడా మనం చిన్న చిన్నగా బాక్సెస్ మోడల్గా నెక్కు బార్డర్గా వేస్తారు. నేను బార్డర్స్ నెక్ చూపించేటప్పుడు కూడా చూపిస్తా. ఓకేనా? ఈ లైన్ వస్తుందన్నమాట చిన్నగా. ఇంకొంచెం చిన్నగా చేసుకొని మనము ఈ బాక్సెస్ని కొంచెం చిన్నగా చేసుకొని మనము వేసుకుంటాం. వెడల్పు తగ్గించుకుంటాం అంతే. నెక్కుకు వేసుకునేటప్పుడు ఇలా వస్తుంది. ఒక లైన్ ఇలా వస్తుంది, ఒక లైన్ ఇలా. ఒకటి నిలువు వస్తుంది, ఒకటి అడ్డం వస్తుంది. నిలువు వేసే చోట మనం ఏం వేస్తాం? లోపల స్ప్రింగు, అడ్డం వేస్తాం. ఈ అడ్డం వచ్చిన చోట నిలువు వేసుకోవాలి. తెలిసిందా? అప్పుడైతేనే మనం దీంతో పాటు ఇవి అడ్డం వేసినాం అనుకోండి, ఇవి ఇట్లా కూర్చోవు. దీంతో పాటు ఇవి కూడా కనిపిస్తాయి కదా, మిడిల్లో వచ్చేస్తాయి. కాబట్టి ఇది హైట్గా మనకు కనిపించాలి, లోపల పైన మనకు ఉబ్బెత్తుగా కనిపించాలి అంటే అడ్డం వేసిన చోట నిలువు వేసుకోవాలి, నిలువు వేసిన చోట అడ్డం వేసుకోవాలి. లోపల మనం స్ప్రింగ్ థ్రెడ్ అయినా పెట్టుకోవచ్చు, మీరు స్ప్రింగ్ అయినా పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇక్కడ గోల్డ్ వేస్తున్నాను. ఇట్లా కలర్స్ మనము ఎన్ని కలర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మన బ్లౌజ్లో ఉన్న కలర్స్ ఎన్నైనా వాడుకోవచ్చు దీంట్లో. ఓకేనా? పూసలు కూడా పెట్టుకోవచ్చు, గ్లాస్ బీడ్స్ కూడా పెట్టుకోవచ్చు, ఏవైనా పెట్టుకోవచ్చు. ఇట్లా మనం స్ప్రింగ్ అనే కాదు, స్ప్రింగ్ పెడుతూ దాంతోపాటు గ్లాస్ బీడ్స్, కలర్స్ మోతీలు పెట్టుకోవచ్చు, కలర్స్ బీడ్స్ పెట్టుకోవచ్చు, గ్లాస్ బీడ్స్ ఏవైనా పెట్టుకోవచ్చు. చూడ మోడల్ ఇది అంతే, మనం కుట్టే మోడల్ అంతే. ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క రకంగా కుట్టుకోవచ్చు, లేదా ఒక బాక్స్ పూస, ఒక బాక్స్ కట్ బీటు, ఒక బాక్స్ స్ప్రింగు, అట్లయినా కుట్టుకోవచ్చు మనం. బాగుంటుంది. ఒక్కొక్కటి ఒక్కో రకం కనిపిస్తుంది అన్నమాట, అంతే. ఒక్కటేస్తే అయిపోయింది బాక్స్. ఇలాగా బాక్సెస్ మోడల్ మనము వేసుకోవచ్చు. నచ్చిందా మీకు ఇది? ఇది నెక్కు వేసేటప్పుడు చాలా బాగుంటుంది. ఈ మోడల్ కానీ ఇందాక వీడియోలో చూపించిన డబల్ లేయరు, డబల్ స్ప్రింగ్ అనమాట, అది కానీ ఇది కానీ నెక్కు వేసుకునేటప్పుడు చాలా బాగుంటుంది. ఇట్లా వైట్ స్ప్రింగ్ మనం ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు వైట్ స్ప్రింగ్ వేసినందుకు ఎంత బాగా కనిపిస్తుంది కదా. సేమ్ ఇట్లానే అన్ని బాక్సెస్. ఇప్పుడు ఈ లైన్ అయిపోయింది కదా, ఈ లైన్ అయిపోయిన తర్వాత కింద లైన్ చూడండి, స్ప్రింగ్ ఎలా కుట్టాను నేను. ఇక్కడ మనకు ఇక్కడ అడ్డం వచ్చినప్పుడు ఇక్కడ అడ్డం వచ్చింది కదా, ఇక్కడ నిలువు వచ్చింది, రివర్స్ వేసిన నేనే. నార్మల్గా అయితే ఇది నిలువు వచ్చింది కదా, నిలువు అడ్డం, అడ్డం నిలువు, నిలువు కరెక్టే వేసా, నో ప్రాబ్లం. ఇక్కడ అడ్డం వస్తుంది, ఇక్కడ నిలువు వస్తుంది. చూడండి, రివర్స్ వేసుకోవాలి. ఇక్కడ అడ్డం వచ్చింది కదా మనకు, ఇక్కడ నిలువు వస్తుంది. లోపల రివర్స్ కదా మనం వేసేది.
అర్థమైందా? లోపల స్ప్రింగు అడ్డం వేసినప్పుడు నిలువ వస్తుంది, నిలువ వేసినప్పుడు అడ్డం వస్తుంది అని చెప్పినా కదా. ఇప్పుడు ఇక్కడ నిలువ వచ్చింది, ఇక్కడ కింద బాక్స్ వచ్చేసి అడ్డం 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 వచ్చేస్తుంది. అంటే అక్కడ స్ప్రింగ్ పైన ఏదొస్తుంది, నిలువ వస్తుంది. ఇక్కడ నిలువ వచ్చినప్పుడు ఇక్కడ అడ్డం స్ప్రింగ్. ఇక్కడ ఇప్పుడు కలర్స్ చెప్తా చూడండి. ఇక్కడ గోల్డ్ నిలువ వచ్చింది, అడ్డం పింక్ వచ్చింది కదా. ఇదే మాదిరిగా ఇక్కడ ఏమొస్తుంది, నిలువు పింక్ వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది, అడ్డము అడ్డము గోల్డ్ వస్తుంది. ఇక్కడ పింక్ గోల్డ్ ఆపోజిట్ వస్తుంది అనమాట. అర్థమవుతుందేమో చెప్పేది? పైన బాక్స్ కింద బాక్స్ ఆపోజిట్ వస్తుంది. కొంచెము చిన్న చిన్న బాక్సెస్గా గీసుకోండి. నేను కొంచెం పెద్దగా వేసి చూపిస్తున్నా మీకు. చిన్నగా వేసుకోండి. చిన్నగా వేసుకుంటే మనము నీట్గా చిన్నగా ముద్దు ముద్దుగా ఉంటాయి అన్నమాట. ఇవి నీట్గా కనిపిస్తుంది అనమాట. మీకు చూపించాలని నేను కొంచెం బిగ్ సైజ్ వేసినాను. మీరు కొద్దిగా సైజ్ తగ్గించుకోండి అంతే. నార్మల్గా అయితే వేసుకోవచ్చు ఈ సైజు. మీకు పెద్దగా ఉంది అనిపిస్తే బ్లౌజ్కి వేసుకునేటప్పుడు మనం బార్డర్ టైప్ వేసుకోవడానికి ఈ సైజు సరిపోతుంది. ఇంకొంచెం చిన్నగా బాగుంటుంది అనుకుంటే అది ఇంకా మీ ఇష్టం. అట్లా మీరు వేసుకోగలరు. వెడల్పుగా ఎక్కువగా అనుకుంటే దీనికి ఆ పక్క ఈ పక్క మనకి మోతీస్ వస్తాయి, మన డిజైన్స్ వస్తాయి. మామూలుగా నెక్కు బార్డర్ మాదిరిగా అనమాట. ఇదే బార్డర్ను ఇక్కడ ఈ మోతీస్ బదులు ఈడ జర్దోజీ వచ్చింది కదా, ఈ మోతీ ఉంటుంది. ఈ రెండు తీసేసి ఈ బార్డర్ ఇక్కడ వేసుకోవచ్చు. మిడిల్లో వస్తుంది మా. ఇది ఎట్లా వచ్చింది ఇప్పుడు మనకి మిడిల్లో, అట్లా ఇది కూడా వస్తుంది అనమాట. మిడిల్లో బార్డర్కి ఇక్కడ వైట్ది మనము ఇక్కడ వైట్ బార్డర్ వేసాం కదా, ఇది మిడిల్లో వచ్చింది కదా, ఇలానే వస్తుంది. ఇది కూడా ఈ వర్క్ కూడా ఇలానే వస్తుంది. మిడిల్లో మనం మోతీ వర్క్ వేసేటప్పుడు ఇట్లా బార్డర్స్ వేసేటప్పుడు మిడిల్లో వేస్తాం. ఈ వర్క్ కూడా మిడిల్లో వేస్తాం అనమాట. అర్థమైందా? ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు కింద ఏమొస్తుంది, గోల్డ్ వస్తుంది. మనం స్ప్రింగ్ ఏ విధంగా వేసినాం, కింద అడ్డం ఉంది, అడ్డం ఉన్న కాడ నిలువ వస్తుంది వర్క్. ఇది కొంచెం బిగ్ సైజ్ ఉంది కాబట్టి కొంచెం పెద్దగా తీసుకుందాం స్ప్రింగ్. ఓకేనా? కరెక్ట్గా బాక్స్కి ఉండాలి, గ్యాప్ ఉండకూడదుమా. గ్యాప్ లేకుండా వేసుకోవాలి. అందుకే ఈ బాక్స్ కొంచెం పెద్దగా వచ్చింది, పెద్దగా వేసుకుందాం. ఇంకొంచెం పెద్దగా ఉండాలి. ఈ సైజ్ అయితే సరిపోతుంది. చూడండి ఇలాగా ఆపోజిట్ వస్తుంది. పైన మనకు అడ్డం వచ్చింది కదా, ఇక్కడ నిలువ వస్తుంది. మళ్ళీ మిడిల్లో వైట్ జర్దోజీ వస్తుంది. మళ్ళీ పక్కన తీసుకొని అర్థమైందమ్మా. ఒకటి అడ్డం వస్తుంది, ఒకటి నిలువ వస్తుంది. ఓకేనా? సరే, మళ్ళీ నేను ఈ బాక్సెస్ అన్నీ రేపటికి ఫిల్ చేసి పెడతాను. ఇంకో వీడియోకి చూపించేటప్పుడు మీకు నెక్స్ట్ ఈ బాక్స్ మొత్తం ఫిల్ చేసినది చూపిస్తా మీకు. బాగుంటుంది. ఓకేనా? ఇక్కడికి బాక్స్ అయిపోయింది. దీని మిడిల్లో మనము పూస కూడా కుట్టుకోవచ్చు. మోతీ కుట్టుకోవచ్చు, గోల్డ్ పూస కుట్టుకోవచ్చు, కట్ బీడ్స్ కుట్టుకోవచ్చు దీని మిడిల్లో.
మనకు వర్క్ బాగా ఇంకొంచెం ఈ బాక్సెస్ మోడల్లో పక్కన పక్కనే డిజైన్ వచ్చింది అనుకో, ఇప్పుడు నెమళ్ళు అని డాల్స్ అని మనం వేస్తుంటాం కదా, ఎక్కువ ఎక్కువ ప్లేస్ వచ్చినప్పుడు ఈ మోడల్ని మనం యూజ్ చేసుకోవచ్చు. పెద్దగా ఫిల్ చేయాలి ఇప్పుడు అనుకున్నప్పుడు ఈ వర్క్ను ఫిల్ చేసుకోవచ్చు. మనం దీని మిడిల్లో మనము ఇది ఓకే ఓకే ఇది దీని మిడిల్లో మనకి ఇట్లా కొలువు ఇప్పుడు చూపిస్తా చూడండి. ఈ గోల్డ్ పూస ఉంది కదా, ఈ పూస మనము లైన్గా వేసుకోవచ్చు. బాగుంటుంది అంతే. చూడండి, దీనికి ఒక్కటి వేసి చూపిస్తా. అందుకే దీని మిడిల్లో ఈ పూస కంటే కొలువు చిన్నగా ఉంటుంది కదా, చాలా చిన్నగా ఉంటుంది మనకు గ్లాస్ బీడ్. అది వేసుకుంటే బాగా షైనింగ్ కూడా వస్తుంది మీకు. ఓకేనా. దీని మిడిల్లో ఇట్లా పూసలు కూడా వేసుకోవచ్చు. మనం కలర్ బీడ్స్ కూడా, గ్లాస్ బీడ్స్ ఉంటాయి కదా మనకి కలర్వి, అవి కూడా వేసుకోవచ్చు దీంట్లో. ఓకేనా. ఇప్పుడు ఈ లైన్స్ కూడా మనం ఇట్లా ఒక లైన్ పూస, ఒక లైన్ కట్ బీటు, ఒక లైన్ థ్రెడ్, ఒక లైన్ జెర్రీ అట్లా కూడా వేసుకోవచ్చు. బాక్స్ ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క మోడల్. ఓకేనా, అర్థమైందా. ఇలాగా నేను రేపటికి అంతా ఫిల్ చేసి పెడతాను. ఓకేనా, మీకు బాగా కనిపిస్తుంది. కట్ బీట్ వేద్దాం. ఇక్కడ ఈ లైన్ వచ్చేసి కట్ బీట్ వేస్తాను. ఈ లైన్ ఎలాగుంది చూద్దాము. ఈ లైన్ పూస వేసినప్పుడు ఎలాగుంది లుక్ అనేది చూద్దాం మనం. దీని లుక్, ఈ రెండిటి లుక్ మధ్యలో పూస వచ్చినప్పుడు ఎలా వస్తుంది. ఇక్కడ కట్ బీట్ వేస్తాను, ఇక్కడ ఎలా వస్తుంది అనేది రేపు చూపిస్తాను. ఓకేనా, ఇది ఫిల్ చేసి రేపు చూపిస్తాను. నచ్చిందా మీకు? నచ్చితే మీరేం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి. ఓకేనా. నేను కొంచెం నిదానంగానే చెప్తాను. ఓకేనా, నేను స్పీడ్గా చెప్పలేనమాట, నిదానంగా చెప్తాను నేను. ఓకేనామ్మా. విసుక్కోకుండా వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ముందుకు నడిపించండి. ఓకేనా. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకా చాలామందికి వెళ్ళడం జరుగుతుంది కదా. మీకు తెలిసి ఉంటుంది, మనం చెప్పాల్సిన పని లేదు, అందరికీ తెలుసు ఇప్పుడు కదా. యూట్యూబ్ అంటే అందరికీ తెలుసు కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసేయండి మా. ఓకేనా, బాయ్.